రామాయంపేట మున్సిపల్ పరిధిలోని గోల్పర్తిలో డెంగ్యూ పంజా విసురుతుంది. రోజు రోజుకు డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి. సుమారు 60 నుంచి 70 మంది డెంగ్యూ బారిన పడటంతో భయాందోళనకు గురవుతున్నారు. జ్వరం, ఒళ్ళు నొప్పులు, ప్లేట్లెట్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ప్రభుత్వ ఆసుపత్రుల బాట పడుతున్నారు. ఆసుపత్రి ఖర్చులు తడిసి మోపెడవుతుండటంతో బాధిత కుటుంబాలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామంలో వైద్య సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. గ్రామానికి చెందిన శ్రవంతి అనే బాలిక తీవ్ర జ్వరంతో పాటు ప్లేట్లెట్స్ పడిపోయి స్థానికంగా చికిత్స పొందిన అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆమెను ఆర్వీఎం ఆసుపత్రికి తరలించారు. ఆమెకు వేలాది రూపాయలు ఖర్చు కావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. డెంగ్యూ బారిన పడ్డ బాధితులు చికిత్సకు అయ్యే అధిక ఖర్చులతో ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారు. గ్రామంలో డెంగ్యూ లక్షణాలతో బాధపడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. పరిసరాల్లో దోమల నివారణ కొరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం, పారిశుద్ధ్య లోపమే ఈ పరిస్థితికి ప్రధాన కారణమని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. డెంగ్యూ దోమలు వృద్ధి చెందడానికి అనువైన వాతావరణం నెలకొందని, మురుగునీరు నిల్వ ఉండడం, పారిశుద్ధ్య నిర్వహణ లోపించడం వంటివి వ్యాధి ప్రబలడానికి ముఖ్య కారణమని వారు వాపోతున్నారు. ఇప్పటికైనా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తక్షణమే గ్రామంపై దృష్టి పెట్టి వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, డెంగ్యూ నిర్ధారణ పరీక్షలు నిర్వహించి బాధితులకు అవసరమైన చికిత్స అందించాలని వారు కోరారు. వైద్య శాఖ అధికారులు ఆలస్యం చేస్తే గ్రామంలో ఇంకా పరిస్థితి ఇబ్బందికరంగా తయారవుతుందని, మరిన్ని కేసులు పెరిగే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ ఆసుపత్రులు తనిఖీ చేసినా ఇక్కడ మాత్రం పారిశుద్ధ్య లోపం, డెంగ్యూ నివారణపై అవగాహన లేకపోవడం జరుగుతుందని అధికారులు ఇప్పటికైనా స్పందించి గ్రామంలో ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేసి అవసరమైన మందులు ఇచ్చి వారికి డెంగ్యూ వ్యాధిపై అవగాహన కల్పించాలని వారు కోరుతున్నారు. జ్వరాలు ఇంటింటికి జ్వరాలు వస్తున్నాయి. సర్పద గవర్నమెంట్ హాస్పిటల్లో మా గోల్పర్తి వాళ్ళు చాలామంది ఉన్నారు. మాకు మెరుగైన చికిత్స అందించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నామని చెప్పేసి గవర్నమెంట్ ఆదుకోవాలని. నా పేరు ఉమారాణి, అది గోల్పర్తి గ్రామం. గత నెల రోజుల నుండి జ్వరం ఎక్కువగా ఉంది. కొంచెం ప్రభుత్వం ఎక్కువ పట్టించుకోవాలి, ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంకా కేర్ తీసుకోవాలని కోరుకుంటున్నాం. నా పేరు కనకరాజ్, గోల్పర్తి. అయితే మాకేం లేదు, గోల్పర్తి గ్రామంలో ప్రతి ఒక్కరికి ఇంటింటా ఒక పేషెంట్ ఉన్నాడు. ఈ యొక్క డెంగ్యూ అనే వ్యాధి గోల్పర్తిలో సోకడం జరిగింది. సుమారుగా 60-70 కేసులు గోల్పర్తి గ్రామంలో ఉన్నాయి. దీనివల్ల కామారెడ్డిలో కొంతమంది, హైదరాబాద్లో కొంతమంది, రామాయంపేట ప్రైవేట్ ఆసుపత్రిలో కొంతమంది, చాలామంది చేరికలు జరుగుతున్నాయి. అలాగే ఈ యొక్క డెంగ్యూ కేసులు అనేది చాలా విపరీతంగా అయిపోయాయి. గోల్పర్తి గ్రామంలో సుమారుగా 60 నుంచి 70 కేసులు అయ్యాయి. ఈ యొక్క సమస్యను ఎదుర్కోవడానికి బీదవాళ్ళు ఉన్నారు చాలామంది, వాళ్ళకి చాలా ఖర్చుల పాలవుతున్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ యొక్క సమస్యపై దృష్టి సాధించి ఈ యొక్క సమస్యను గోల్పర్తి నుంచి తీర్చాలని కోరడం జరుగుతుంది. మా ఇంట్లో మా ఆయనకు, మా హస్బెండ్కి వచ్చింది, మా బిడ్డకి వచ్చింది, మా చిన్న అమ్మాయికి వచ్చింది, మా ఇంకో అమ్మాయికి వచ్చింది. చాలా ఖర్చు అయింది. చాలా రోజుల నుంచే ఊళ్ళోనే ఇట్లనే ఉంది సార్. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. మా పని మేము వేసుకొని బతకడానికే ఇబ్బంది ఉందంటే ఇంకా ఈ ఖర్చులతోటి వాడమైతే లేదు. కొంచెం ఏదైనా హెల్ప్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. గోల్పర్తి, రామంపేట, గోల్పర్తి. మాకు జ్వరాలు వచ్చి ఇప్పుడు నెల రోజులు మా ఇంట్లో మేము జ్వరాలతో ఏడవబట్టి వయసు అంతా ఈ దావకాల్లో పాలవుతుంది. మేము చేసిన కష్టం, మేము వ్యవసాయదారులు, మేము ఎట్లా ఇది నీళ్ళ ప్రాబ్లమా మరి ఎట్లా మాకు ఏది తెలుస్తలేదు, ఏది చూస్తలేరు. ఈ మున్సిపాలిటీ అయిన మొదలుగా ఏదో పట్టించుకుంటలేరు మమ్మల్ని. మరి ఎందు గురించి ఇట్లా ఈ అందరికీ రక్త కణాలు తక్కువ అవుతున్నాయి, జ్వరాలు వస్తున్నాయి, డెంగ్యూ జ్వరాలు వస్తున్నాయి, చనిపోతున్నారు. ఏ చూదరస్తలేరు. ఏ డాక్టర్ దగ్గరకు పోయినా కానీ ఇదే చెప్తున్నారు మమ్మల్ని. ఈ ప్రభుత్వం మరి పట్టించుకుంటలేరు ఎందు గురించి. గ్రామం గోల్పర్తి, రాంపేట మండలం. మా ఇక్కడ డెంగ్యూ జ్వరాలతో చాలామంది బాధపడుతున్నారు. నెల రోజులైతుంది అవస్థ పడబట్టి మున్సిపల్ నుంచి ఎలాంటి పారిశుద్ధ్యం కానీ, దోమలకు సంబంధించిన వ్యర్థాలకు సంబంధించి ఏ
స్ప్రేలు కానీ ఇవి కానీ చేయడం లేదు. మాకు చాలా డెంగ్యూ వల్ల ఎన్నో విధాల ప్రమాదాలు వస్తున్నాయి. చాలామంది ఇక్కడ కాకుండా హైదరాబాద్కి వెళ్ళి వైద్యం చేయించుకుంటారు. హాస్పిటల్లో ఇంకా చాలామంది ఉన్నారు. డెంగ్యూ వల్ల ఒకరు చనిపోయారు రామంపేట నుంచి మండల్లో. మాకు రష్ హాస్పిటల్ తీసుకొని వితిన్ ఒక 2-3 అవర్స్లో చనిపోవడం జరిగింది. కాబట్టి మేము చాలా సఫర్ అవుతున్నాము. గొల్పర్తి గ్రామ ప్రజలందరూ ఇంచుమించు ఒక 100 మంది పైన హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటారు. కాబట్టి మాకు ఏదో ఒక విధంగా ప్రభుత్వం నుంచి చర్య తీసుకొని మాకు గ్రామానికి మా ఈ వైరల్ నుంచి ముందుకు పోవడానికి మాకు వైద్యుల నుంచి సహకరించాలని కోరుకుంటున్నాము. వైద్య ఆరోగ్యం మాకు ఏం సహకరించడం లేదు. లక్షలు హాస్పిటల్లో, ప్రైవేట్ హాస్పిటల్లో పెట్టుకోవడం వల్ల ప్రజల్లో డబ్బులు లేకుండా పోతున్నాయి. కాబట్టి మాకు ఏదో విధంగా ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నాము. మున్సిపల్ నుంచి మాకు ఎలాంటి సహకారం లేదు. కాబట్టి మున్సిపల్ నుంచి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుచున్నాము.